చిత్తూరు జిల్లా రేణిగుంట నగరంలో నేపథ్య సినీ గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి రేణిగుంట బ్రాహ్మణులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ అభిమతాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రపంచం గర్వించదగ్గ నేపథ్య గాయకుడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పుట్టి మన రాష్ట్రం పేరు ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందేటట్లు చేశారన్నారు. తన గానంతో మైమరిపించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప గాన గంధర్వుడు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరమన్నారు. వారి జ్ఞాపకార్థం వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పట్టణంలో ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు మాత్రం ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడు ధైర్యాన్ని కల్పించాలని రామ్మోహన్ తెలిపారు. ఉపాధ్యక్షులు రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ, ఎంతో మంది యువతీ యువకులకు పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి ప్రోగ్రామ్స్ ద్వారా యువతకు దిశానిర్దేశం చేస్తూ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ఆయన ఎన్నో రాష్ట్రపతి అవార్డులు, వివిధ రాష్ట్రాల నంది అవార్డులు, సేవా అవార్డులను దక్కించుకున్న ఏకైక మహోన్నత వ్యక్తిని, తెలుగు సినీ కళామ తల్లి సరస్వతి పుత్రుడు, లేకపోయినా ఆయన జ్ఞాపకాల్లో పాటల రూపంలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేపథ్య గాయకుడు బాలు అంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు రామ్మోహన్, ఉపాధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, కార్యదర్శి శివ, శ్రీను, గీతాభవన్ సురేష్, అంబునాథన్, అశోక్ కుమార్, కృష్ణమూర్తి మరియు లారీ ట్రాన్స్పోర్ట్ అధినేతలు మునీర్, లక్ష్మీనారాయణ, రాము, ముఖేష్, పటేల్ తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట పట్టణంలో మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన గాంధర్వుడు ఎన్నో వేల పాటలు ఎన్నో భాషల్లో పాడి మనకి దూరమైనందువల్ల ఈరోజు రేణిగుంట బ్రాహ్మణ సంఘం నాయకులు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్టెన్స్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రేణిగుంటలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 4 నంది అవార్డులు, 24 పురస్కారాలు మరెన్నో సినీ పరిశ్రమకు దిగ్గజాన్ని మనం ఈరోజు కోల్పోయాము. వారి కుటుంబానికి కూడా శోకసంద్రంలో ఇచ్చేస్తూ మనం బ్రాహ్మణ సంఘం తరపున నివాళులు అర్పిస్తున్నాము. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, రేణిగుంట బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము. ఒక స్థానాన్ని ఏర్పరచుకుని 40,000కు పైగా పాటలు పాడి సంగీత ప్రియులందరినీ ముగ్ధులను చేస్తూ ఒక సభలో పాల్గొని ఆయన కరోనాకు వ్యాధికి గురయ్యి తర్వాత కోలుకొని మళ్ళీ ఆయనకేదో జబ్బుతో చనిపోయినాడు. ఇది సంగీత ప్రియులకందరికీ చాలా తీరని లోటు. సినీ పరిశ్రమకు కూడా ఇది తీరని లోటు. 16 అవార్డులు, రాష్ట్రపతి అవార్డులు 3, వివిధ రకాలుగా చాలా అవార్డు తీసుకునేసి 40,000 పైగా పాటలు పాడి సంగీత ప్రియులందరినీ ఈరోజు శోక సముద్రంలో ముంచినాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ సినీ పరిశ్రమలో పుట్టడని మేము భావిస్తున్నాము. ఈరోజు సినీ పరిశ్రమ కూడా అతను కోల్పోయిన దానికి చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు రేణిగుంట బ్రాహ్మణ సంఘం సమాజము మేమందరము సభ్యులు కూడుకొని అతనికి మా ఉడతా భక్తిగా అన్నదానం చేస్తూ శ్రద్ధాంజలి ఘటించి మనోర్థం పట్టించి అన్నదానం చేస్తున్నాము. బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా అన్ని రాష్ట్రాల్లో కానీ 16 రాష్ట్రాలు కానీ ప్రతి ఒక్క భాషల్లో ప్రతి దాంట్లో పాడి 41,000 పాటలు పాడి ఘంటసాల తర్వాత ఎవరు అంటే మన ఎస్పీ బాలు గారు. ఇవాళ ఆయన మన మధ్య లేదు, మనకు చాలా బాధాకర విషయము. అలాగే ఎన్నో అవార్డులు అని చాలా చూశారు. ఇవాళ ఆయన లేని చాలా అట్లాంటి మనిషి ఇంకా మన పుత్రులు రారు ఎవరు కూడా. ఇవాళ అతనికి మనం రేణుగుంట అందరూ కలుసుకొని ప్రియతమ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా స్వరాభిషేకం ద్వారా ఈటీవీ ద్వారా అందరికీ సుపరిచిత పరిచయం చేసి యువ గాయకులు గాయనికులకి చాలా లైఫ్ ఇచ్చి అందరినీ పరిచయం చేసి మన గాయకులుగా తీర్చిదిద్దినారు. వాళ్ళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రేణిగుంట మన బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమము మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మశాంతి చేపడాలని ఎల్లవెల్లలా భగవంతుని కోరుకుంటున్నాను.